అందరికీ దైవజనులకు కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. పొద్దున్నే ఈరోజు పిల్లలకి వాస్తవంగా ఈ ఆగస్టు 15 అంటే పిల్లలకి పండగ, పెద్దోళ్ళకి ఏముంటుంది, వాళ్ళకి ఈరోజు స్కూల్లో చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేస్తారు. చాక్లెట్లు ఇస్తారు, బిస్కెట్లు ఇస్తారు. తెచ్చుకున్నారా? అయిందా పొద్దునే? అట్లా స్వాతంత్రం వచ్చి ఎన్నాళ్ళట గట్టిగా, అది భూ సంబంధమైన స్వాతంత్రం. కానీ సరిగ్గా 2025 సంవత్సరాలకు పూర్వం ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి సిలువలో మన కొరకు రక్తం కార్చాడు. అప్పుడే మనకు ఆత్మీయ స్వాతంత్రం అనుగ్రహించబడింది. హల్లెలూయా. వాక్యాన్ని చదువుకుందాం. కొద్ది నిమిషాలే చెప్తాను. నిజంగా మీలో ఎంతమంది వాక్యం వినటానికి సిద్ధపడుతున్నారు? చేతులు ఎత్తండి. మంచిది. అరగంట హద్దు, 30 గంట ముద్దు, గంట అసలు వద్దు. ఏ బ్యాచ్ మీరు? మళ్ళీ చెప్పనా? అరగంట హద్దు, 30 గంట ముద్దు, గంట అసలు వద్దు. హల్లెలూయా చెప్పండి. అలాంటి వాళ్ళు ఎవరు ఒక్కళ్ళు కూడా. మీరు అట్లాగుంటే నన్ను ఎవరు ఆపలేరు. ఇప్పుడు క్లుప్తంగానే కొన్ని అందుకే స్టాండ్ కూడా పెట్టలేదు నేను. మళ్ళీ స్టాండ్ పెడితే 1.5 గంట అవుతుంది. అందుకే ఒక కొద్ది నిమిషాలు. ఒక్కొక్కళ్ళు అంటారు మీరు మాట మీద నిలబడరు పాస్టర్ గారు అన్నారు. నాకు ఒక్కసారి భయం వేసింది. వీళ్ళు నన్నేంటి ఎంత మాట అన్నారంటే, ఆగా ఏ విషయంలో ఏంటి అసలు, నేను ఎక్కడ మాట మీద, ఇదిగో ముగిస్తున్నా అంటారు, అదిగో ముగిస్తున్నా అంటావు, ఇంకొక పాయింటే అంటావు, ఈ ఒక్క మాటే అంటావు. ప్రైజ్ ద లార్డ్. యెహోవాను స్తుతించుట, చెప్పాలి గట్టిగా, వాక్యము నా ఆత్మకు, గట్టిగా. దేవుడు మన నోటి నిండా ఏముంచాడట? బువా ఏంటమ్మా? మన నోటి నిండా దేవుడు ఏముంచారట? నవ్వుంచారట. ఆ ఆత్మ సంబంధమైన సంతోషం దేవుని వాక్య మకరందం ద్వారానే మనకు అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. ఈ 2025వ సంవత్సరం ఈ ప్రార్థనా వీరుల సమావేశానికి స్వతంత్రులుగా ఉండుటకు మీరందరూ పిలువబడ్డారు. చప్పట్లు కొడుతూ ఆమేన్ అని చెప్దాం. హల్లెలూయా. వాక్యంలో మనం గమనిస్తే ఈ స్వాతంత్ర్యాన్ని గురించి ఎన్నో మాటలు రాయబడ్డాయి. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నారు. మన దేశానికి ఏమొచ్చిందట? గట్టిగా, నిజంగా వచ్చిందా? నిజంగా వచ్చినట్టేనా? ఒక ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా నడివీధిలో తిరిగిన రోజు, ఆ ఆడపిల్లను ఎవరు చూడకుండా, ముట్టకుండా, ఏ అఘాయిత్యం చేయకుండా ఉన్న రోజున దేశానికి స్వాతంత్రం వచ్చినట్టని పెద్ద పెద్ద పండితులు చెప్పారు. అక్షరానుసారంగా మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ దేశంలో జరగాల్సినవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ అసలు మరి ఈ నిజమైన స్వాతంత్రం ఎవరు ఎవరు అనుభవించగలుగుతారు? ఇప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చిందని ఇండిపెండెన్స్ డే అంటారు ఇంగ్లీష్లో. గతంలో మన దేశం బ్రిటిష్ వారి మీద ఆధారపడేదట. దేనికైనా సరే బ్రిటిష్ వారి మీద ఆధారపడి మన దేశం బ్రతకాల్సిన పరిస్థితి. ఇక ఆ దేశం మీద ఆధారపడకుండా మన దేశానికి ఒక స్వేచ్ఛ వచ్చింది. అయితే దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ ఇంకా అనేక మందికి పాపములో నుండి స్వాతంత్రం లేదు, చీకటి కార్యాల మీద స్వాతంత్రం లేదు, దుష్టుడైన సాతాను మీద స్వాతంత్రం లేదు, అంధకార సంబంధమైన శక్తుల మీద స్వాతంత్రం లేదు.
ఈ శరీరం మీద స్వాతంత్రం లేదు. నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం అనేవి మనలో ఉన్నాయి. వీటి మీద ఏమి లేదట. మాట్లాడాలి గట్టిగా. ఏమి లేదు. ఆ స్వాతంత్రాన్ని అనుగ్రహించడానికే క్రీస్తు మనలను ఈరోజు ఇక్కడకు సమకూర్చి ఉన్నారు. చప్పట్లు కొడుతూ గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. మరి ఎలా ఈ స్వాతంత్రం మనకు వస్తుంది? చదవండి. నిర్గమకాండం 21వ అధ్యాయం. నిర్గమకాండం 21వ అధ్యాయం మొదటి వచనం. హెబ్రీయుడైన ఒక దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరాలు నీకు దాసుడుగా ఉంటాడు. 7వ సంవత్సరమున స్వతంత్రుడగును. ఏమీ ఇయ్యకుండానే ఏమవుతాడట? ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే, మీలో ఎవరైనా ఒక దాసుని కొనుక్కోవాలనుకుంటే కొంత ధనమిచ్చి నీ దగ్గర పనికి, నీ దగ్గర దాస్యత్వం చేయడానికి నువ్వు ఆ దాసుని కొంటావు. వాక్యం చెప్తుంది 6 సంవత్సరాలు మాత్రమే అతను నీకు దాసునిగా ఉంటాడు. 7వ సంవత్సరం వచ్చేసరికి అతడు స్వతంత్రుడవుతాడు. ఏమవుతాడు అంటే స్వాతంత్రానికి వ్యతిరేకం ఏంటి? దాస్యత్వం. స్వాతంత్ర్యం అనే మాటకు వ్యతిరేక పదం దాస్యత్వం. మీలో ఎవరైనా ఒక దాసుణ్ణి మీరు కొనుగోలు చేస్తే అతడు 6 ఏళ్ళు మీకు దాసునిగా ఉంటాడు. 7వ సంవత్సరమున అతడు ఏమి మీకు ఇవ్వాల్సిన పని లేకుండానే అతను స్వతంత్రుడవుతాడు. వాక్యలో కూడా ప్రభు అంటారు, 6 రోజులు మీ కొరకు మీరు చెప్పాలి, కష్టపడి పని చేసుకోవాలి. 7వ దినమున పరిశుద్ధ దినముగా ఎంచి దానిని కనపరిచి ఆయనను ఆరాధించాలి. ఇశ్రాయేలీలకు కూడా కట్టడి ఉందట. ఇశ్రాయేలీలు 6 సంవత్సరాలు పంటను పండించి పంట కొయ్యాలట. 7వ సంవత్సరం పంట పండించాలి కానీ కొయ్యకూడదట. ఆ పంట పొలంలో అలాగే ఉండాలి. ఒక్కొక్కటిగా ఆ పొలంలో నుంచి, చెట్ల నుంచి ఆ పంట రాలాలి. ఆ 7వ సంవత్సరం పంటంతా ఎవరు తినాలంటే నేల, భూమి. దానికి మించిన ఆ ఎరువు లేదట. దానికి మించిన బలం మరొకటి. 6 ఏళ్ళు పంటను మీరు తినాలి. 7వ సంవత్సరం పంట ఎవరు తినాలి? ఆ భూమికి ఇస్తే ఆ భూమి ఆ పంటను ఆస్వాదించి 6 సంవత్సరాలకు సరిపడా పంటను మరలా తిరిగి వారికి అందించగలుగుతుందట. ప్రైజ్ ది లార్డ్. ఒక దాసుని తెచ్చుకున్నారా? అతను 6 సంవత్సరాలు మీ దగ్గర దాసునిగా ఉంటాడు. 7వ సంవత్సరం వస్తుంది. ఈ 6 ఏళ్లలో అతడు పరదేశిగా వచ్చాడు, పరవాసిగా వచ్చాడు, ఒంటరిగా వచ్చాడు. అతను ఇక్కడికి వచ్చినప్పుడు అతని చేతుల్లో ఏమీ లే. నీ యొక్క దాసునిగా పని చేస్తా ఉన్నాడు కాబట్టి అతని పనిని మెచ్చి అతని వేలుకు ఒక ఉంగరం ఇచ్చావు. అతని వంటికి విలువైన వస్త్రాలు ఇచ్చావు. అతనికి ఒక వాహనాన్ని ఇచ్చావు. వివాహ వయసు వస్తే అతనికి ఒక భార్యనిచ్చావు. ఆ తర్వాత వారికి కుటుంబం ఏర్పడింది, పిల్లలు కూడా కలిగారు. అతను కూడా కాస్త స్థితిమంతునిగా మార్చబడుతూ వచ్చాడు. ఇప్పుడు సడన్గా ఏ సంవత్సరం వచ్చిందంటే 7వ సంవత్సరం. చెప్పండి. అంటే 7వ సంవత్సరంలో ఈ దాసునికి ఏ హక్కు ఉంది? ఈ యజమాని దగ్గర ఇంకా దాసునిగా బ్రతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 7వ సంవత్సరం కాబట్టి యజమానికి ఏది ఇవ్వకుండానే అతడు స్వతంత్రుడై వెళ్ళిపోవచ్చట. కానీ అతనేమంటాడంటే, అయ్యా 7 ఏళ్ల క్రితం నేను నీ దగ్గరకు వచ్చాను, ఒక్కనిగా వచ్చాను, పరవాసిగా వచ్చాను. నీ దగ్గరకు వచ్చిన తర్వాత నాకు కావలసిన వాటన్నింటిని నువ్వు నాకు సమకూర్చావు. నేనెట్లు నిన్ను విడిచిపెట్టి వెళ్ళగలుగుతాను అని కదురు అనే ఒక చిన్న వస్తువు, ఇప్పుడు మన సూది అట్లాంటి చిన్న చిన్న పిన్నీస్ అట్లాంటివి వాడుతూ ఉంటాం కదా.
నూలు వడకటానికి కూడా ఆ కదురు అనే వస్తువును ఉపయోగిస్తారట. దాన్ని తెచ్చి చెవికట్ల గుచ్చి సదాకాలం నేను నీకు దాసునిగా ఉంటాను, నిన్ను విడిచి వెళ్ళనని ప్రమాణం చేశాడట. చప్పట్లు కొడదాం గట్టిగా, హల్లెలూయా. దీన్ని ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే యజమాని మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన మనలను కొన్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏం పెట్టి కొన్నారు ఆయన మనల్ని? ఇనువ. అమ్మా చూడండి ఒక వాక్యాన్ని, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. వెండి చేతను బంగారము చేతను క్షయమైన వస్తువుల చేతను మీరు విమోచింపబడలేదు గాని నిర్దోషమైన యేసు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా ఒకసారి, అందరూ అందరూ హల్లెలూయా. కొనబడిన హెబ్రీ దాసుడా అనండి గట్టిగా. ఇప్పుడు మనలందరినీ ఎవరు కొన్నారు? గట్టిగా, దేనితో కొన్నారు? తన అమూల్యమైన రక్తాన్ని వెలికి తీసుకున్నారు. ఈరోజు పొద్దున్న ఒక ఆమె నాకు ఫోన్ చేశారు, అన్న ఈరోజు మీరేం మీటింగ్ పెట్టారు మందిరంలో దాసరిపాలెంలో, మరి నేనేం డ్యూటీకి వెళ్ళాలి, ఈరోజు కనుక నేను డ్యూటీకి వెళ్ళకపోతే హాఫ్ శాలరీ కట్ చేస్తారట. ఎంత? హాఫ్ శాలరీ అంటే జీతంలో సగం కట్ చేస్తామని ఆంక్షలు పెట్టారన్నా, అందుకని తప్పక వెళ్ళాల్సి వస్తుంది. నేను అన్న పోయేదాన్ని పోక నాకెందుకు ఫోన్ చేసావని, వెళ్ళేదాన్ని వెళ్ళొచ్చు కదా, మరి నాకెందుకు ఫోన్ చేసావమ్మా అని అంటే, మీరు చిన్న ప్రార్థన చేయండి అన్న, మీరు చిన్న ప్రార్థన చేయండి, దేవుడు మమ్మల్ని మా కుటుంబాన్ని దీవించేటట్లుగా. నాకు అనిపించింది 15,000 రూపాయల జీతం ఇచ్చే ఆయనకే ఈరోజు నువ్వు సెలవు పెట్టాలో లేదో ఆయనకు అంత హక్కు ఉంటే, మరి అమూల్యమైన రక్తాన్ని నీ కొరకు ధారపోసి ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించి ఆ రక్తము చేత కొన్న ఆయనకు నీ మీద ఎంత హక్కు ఉండాలి? ఆమేన్ చెప్పండి గట్టిగా. ఉందంటారా లేదంటారా ఆయనకి హక్కు? ఉందా లేదా? 15,000 10,000 జీతం ఇచ్చే వాళ్ళకే మన మీద అంత హక్కు ఉంటే ఒకసారి కడుపులో మండి నీ పనొద్దు నీ జీతం, అవునా? ఉన్న దేశాల గిన్నెలు కూడా వాళ్ళ మీద ఎత్తేసి అంతే. అసలు నీ దగ్గర ఎవడొస్తాడు పనికి? పొలం పని అప్పుడు కూడా అంతే, పొలం పని అంతా చేసి ఆఖరికి వాడు కూలి ఇవ్వలేదనుకో, వీడి పొలం ఏమా. రక్తము చేత ఆయన మనలను కొన్నారు. కొనబడిన హెబ్రీ దాసుడా, పరవాసిగా వచ్చావు, పరదేశిగా వచ్చావు, ఒంటరిగా వచ్చావు. ఆ యజమానుని ద్వారా నీకు సకలము సమస్తము అనుగ్రహించబడుతూ వచ్చాయి. అయితే ఈ పూట నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే, ఆ రోజున యజమానితో ఆయన ప్రమాణం చేసినట్లుగా మన యజమానుడైన యేసయ్యతో మనం ప్రమాణం చేయాలి. యేసయ్యా, ఒకప్పుడు నా చేతులు వట్టి చేతులుగా ఉన్నాయి, కానీ నీ యొద్దకు వచ్చిన తర్వాత నా చేతుల నిండా సమస్తము నీవు సమృద్ధిగా అనుగ్రహించావు. అందుకని నేను నిన్ను విడిచి వెళ్ళే అధికారం ఉంది. వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, ఒంటరిగా బ్రతకొచ్చు. దేవుణ్ణి కాదని, యజమానిని కాదని వెళ్ళే ఆ స్వాతంత్రత అతనికి ఉంది. చాలామంది ఆత్మీయ జీవితంలో కూడా లోతు భార్యలాగా అప్పుడప్పుడు ఉందా, వెళ్ళిందా, ఉందా, వెళ్ళాడా, ఉన్నాడా? ఇందాడదాకా ఆడే మెడికల్ తిరిగి చూస్తున్నాడుగా. ఈ వెనక్కి తిరిగి చూసే అలవాటు ఉండకూడదండి. లోకంలోకి వెళ్ళి కలవాలని ఉంటే పోయి కలు, లోకంలోకి వెళ్ళి తిరగాలనుకుంటే వెళ్ళి తిరుగు. నీకు ఆ స్వేచ్ఛ ఇచ్చాడు, ఆ స్వాతంత్రత దేవుడు ఇచ్చాడు. కానీ ఒక్కసారి మనస్సాక్షితో ఆలోచించేయి. ఒకప్పుడు నువ్వు పరవాసివి, ఒకప్పుడు నువ్వు పరదేశివి, కానీ యజమానుడు నీకు సమస్తము సమకూర్చాడు. హల్లెలూయా. ఇక అందుకని వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఇందులో నేను మీకు చెప్పగలిగిన మాట ఏమిటంటే, కొనబడిన వారు స్వతంత్రులు అవుతారు ఎప్పటికైనా సరే. ఎవరండి? మీ నోటితో చెప్పండి ఆ మాట.
కొనబడిన వారు స్వతంత్రులవుతారు. యేసు రక్తములో కొనబడిన వారందరూ చేతులు ఎత్తండి. ఇంకా కొనబడలేదా? రేటింగ్ ఏమైనా జరుగుతుందా? దాని రేట్ మాట్లాడుకుంటున్నారా? ఓకే. అమూల్యమైన యేసు రక్తం ఈరోజు సైతం నిన్ను కొనడానికి సిద్ధంగా ఉంది. ఆమేన్ చెప్తాం గట్టిగా. అందుకనే యేసు రక్తములో మనం కొనబడి కడగబడే స్థితికి రావాలి. మరొక మాట చదువుదాం. మత్తయి సువార్త 17:24. మాథ్యూ 17:24. కపెర్నహూముకు వచ్చినప్పుడు పన్ను వసూలు చేసేవారు పేతురు దగ్గరకు వచ్చి, మీ బోధకుడు ఈ పన్ను కట్టడా అని ఎవరు? గట్టిగా ఒకటి, కొనబడిన హెబ్రీ దాసుడు, కొనబడిన వారు స్వతంత్రులవుతారు. రెండవది, కుమారులైతే స్వతంత్రులే. నా వైపు చూడండి. యేసు ప్రభు కపెర్నహూం వైపు గుండా వెళ్తుండగా పన్ను కట్టించుకునేవాళ్ళు వాస్తవంగా ఇప్పటికీ ఆ పన్ను ఉంది. ఇంటి పన్ను, నీటి పన్ను. మాట్లాడరేంటి? కట్టట్లేదా? ఏం కట్టట్లేదా? చెప్పండి. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? ఇంటి పన్ను, అమ్మా చెత్త పన్ను ఉందా? ఓకే. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? పన్ను కట్టాలా కట్టకూడదా? మీరు చెప్పండి. మీరేమంటారు? పన్ను కడదామా ఎగ్గొడదామా? పన్ను కట్టడం న్యాయమా అన్యాయమా? యేసు ప్రభు దగ్గరకు వచ్చి అందరినీ అడిగినట్లుగా యేసు ప్రభు దగ్గర డైరెక్ట్గా వెళ్ళి అడగలేక మధ్యలో పేతురుని పెట్టి, ఏమయ్యా పేతురు, ఇటు మీ బోధకుడు పన్ను కట్టడా? మీ పాస్టర్ గారు పన్ను కట్టడా? ఆ మాట యేసు ప్రభుకు వినబడి, పేతురు త్వరగా సముద్రంలోనికి వెళ్ళు, గాలం వేయి, నువ్వు చేపలు పట్టు, ఆ చేప కడుపులో షెకేలు ఉంటుంది, తెచ్చి వాడికి పన్ను కట్టి పంపించేవాడు. కాలు చేస్తున్నాడు ముందాడు బయట, అని ముందు పంపించే అని అయిపోయిన తర్వాత పేతుర్ని పిలిచి చెప్తున్నాడు, పన్ను ఎవరు కట్టాలి? వాస్తవంగా అక్కడ రోమా సామ్రాజ్యం అధికారంలో ఉంది. ఏ సామ్రాజ్యం? అక్కడ రోమీయులు ఎవ్వరూ పన్ను కట్టాల్సిన పని లేదట. పరవాసులుగా వచ్చారు అక్కడికి యూదులు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళే పన్ను కట్టాలట. పరవాసిగా వచ్చిన వాళ్ళు ఎవరు అక్కడ శిస్తు కట్టాల్సిన అవసరమే లేదు. అయితే ఆ యూదులందరూ ఉన్నారు అక్కడ, వారిని కూడా ఆ పన్ను అడిగారు. యేసు ప్రభు ఇందులో నేర్పించిన సత్యం ఏమిటంటే, ఆ దేశ పౌరులైతే పన్ను కట్టాల్సిన పని, పరవాసిగా వచ్చిన వారైతే తప్పక. ఇప్పుడు ఆ దేశవాసుల్ని ప్రభు పోల్చి మాట్లాడుతున్నారు. కుమారులైతే స్వతంత్రులే. ఆమేన్ చెప్పండి గట్టిగా. అంటే రోమా సామ్రాజ్యపు కుమారులందరూ ఎవరట? గట్టిగా స్వతంత్రులు. ఇందులో మనం నేర్చుకోదగిన ఆత్మీయ విషయం ఏమిటంటే, ఆత్మీయంగా మనం పిల్లలుగా ఉండకూడదు, కుమారులుగా ఉండాలి. పిల్లలు అనే మాట, కుమారులు అనే మాట, ఈ రెండు మాటల్లో వ్యత్యాసం చూడండి. అది ఆ పిల్లోడు ఎవరిని అంటారు? చిన్న పిల్లలుగా. ఎదిగిన వాళ్ళనైతే అగో మా కుమారుడు. ఉపయోగించే మాటలో కూడా ఆత్మీయంగా మీలో ఎవరు పిల్లల్లాగా ఉండకూడదు. ఎట్లా ఉండకూడదు? మీరు ఎదగాలి. పరమగీతం 8:8లో ఒక మాట ఉంటుంది, నాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయసు రాలేదని ఉంటుంది. అక్కడ చూస్తారు చూడండి ఆ మాట. పరమగీతం 8:8, మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా ఏం రాలేదట? ఇంకా ఆత్మీయంగా చాలా మందికి వయసు రాలా. శారీరకంగా వయసు పెరిగింది, కానీ ఆత్మీయంగా వయసుకు వచ్చిన స్థితి, పరిపక్వత కలిగిన స్థితి,
ఎదుగుదలలోనికి వచ్చిన వారిగా లేరు. ఇంకా భక్తిలో, ఆత్మీయతలో చిన్నపిల్లలాగే శిశువులను పోలిన వారిగా ఉన్నారు. వాక్యంలో మనం గమనిస్తే అబ్రహాము కుమారుడు ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాడట. దేవునికి స్తోత్రం. ఆత్మీయంగా మీరు పాలు విడవాలి. ఆమేనండి. మీరు పాలు విడిచే స్థాయికి రావాలి. పిల్ల స్థాయి నుండి ఏ స్థాయికి రావాలి? కుమారుని స్థాయికి మీరు రావాలి. అంతేగాని ఎప్పుడు మైకి ఇచ్చిన చిన్న గొర్రె పిల్లను నేను అబ్బాయి కొట్టబ్బాయి, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. ఈ చిన్న గొర్రె పిల్ల పెద్ద గొర్రె పిల్ల ఏది ఎప్పుడు? ఈ గొర్రె ఇంకొక గొర్రెను కనేది ఎప్పుడు? ప్రైజ్ ద లార్డ్. ఇంకా చిన్నపిల్లలుగానే ఉంటారు. నాకు ఒక చిన్న చెల్లెలు గలదు, దానికి ఇంకా గట్టిగా, దానికి ఇంకా వయసు రాలేదు. మీకెప్పుడు వస్తుంది మరి వయసు? చిన్నపిల్లలాగా మాట్లాడతారు ఒక్కోసారి, చిన్నపిల్లలాగా అలుగుతారు ఒక్కొక్కసారి. అట్లా చేయకూడదు. వయసుకు వచ్చిన ఆ స్థాయికి రావాలి. మీరు దేవునికి కుమారులుగా మార్చబడాలి. చేతులు ఊపుతూ ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎందరైతే ప్రభు అయిన యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారులగుటకు, దేవుని పిల్లలగుటకు అధికారము కలదు. ఈరోజు కూడా బాప్తీసాలు ఇవ్వబోతున్నాం. మరి ఎంతమంది తీసుకుంటారో, ఎంతమంది ఆ నిర్లక్ష్యం చేస్తారో. ఏది బాప్తీసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, దించండి. బాప్తీసం పొందనోళ్ళు చేతులు ఎత్తండి. నరకవేనా ఏంటి? వద్దా? పరలోకం వద్దా? కొంతమంది ఇప్పుడు అడిగితే వచ్చే సంవత్సరం తీసుకుంటా. అసలు వచ్చే సంవత్సరం దాకా నువ్వు ఉంటావా? గ్యారంటీ ఏమైనా ఉందా? సరే, ఇప్పుడు అడిగితే జనవరి 1కి అంటారు. జనవరి 1కి అడిగితే మీటింగ్స్కి అంటారు. మీ దెబ్బకి మీటింగ్స్ ఆగిపోయింది. ఆ మీటింగ్స్ కంటే ఆగస్టు 15కి అంటారు. ఆగస్టు 15 ఉపవాస కోటాలు ఉన్నాయిగా మనకే. ఏమున్నాయి? హెచ్చరించడం మా బాధ్యత. దేవుని వాక్యానికి లోబడతావో, దేవుని వాక్యాన్ని ఉల్లంఘిస్తావో అది నీ చేతికే దేవుడు అప్పగించాడు. ఆమేన్. మా బాధ ఏమిటంటే ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరు రేపు నరకంలో యాతన పడకూడదు. ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరు అప్పుడు తండ్రి అయిన అబ్రహాము నా యందు కనికరపడి మా రాజు అన్నయ్యను పంపించయ్యా, ఎవరన్నా నన్ను పంపించమంటే నేను శుభ్రంగా అబ్రహాము రొమ్మును అనుకుంటా కదా. ప్రైజ్ ద లార్డ్. మరి పరలోకంలో ఉన్న నన్ను కూడా కిందకి ఏడవాలని వీళ్ళ ప్లాను. అస్సలు కుదరదు. మా సహోదరిని పంపించయ్యా, లాజర్ని పంపించయ్యా, అల్లాడిపోతానయ్యా. లేదు, అద్భుతమైన అవకాశం దేవుడు మనకిచ్చారు. మీరు ఎవరైనా రక్షణ పొంది బాప్తిసం పొంది ఆయనకు కుమారులుగా మార్చబడితే పంజరములో ఉన్న పక్షికి విడుదల కలిగినట్లుగా ఏ బంధకాల మధ్యలో, ఏ సంఖ్యల మధ్యలో అయితే నీ ఉన్నావో ఆ పాపపు కట్లు, సంఖ్యలు ప్రభు తెంచి ఈరోజు నీకు స్వాతంత్రాన్ని కలుగు చేయబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వస్త్రాలు కూడా అవసరం లేదు. ఒక్క పావు గంట బయట నిలబడితే చాలు, అవే ఆరిపోతాయి. అవునా కదా? అవే ఆరిపోతాయి. పెద్ద మళ్ళీ డ్రెస్ మెయింటింగ్, మళ్ళీ దానికి వైట్ డ్రెస్సు, మ్యాచింగులు, స్టిచ్చింగులు, ఇంకేమైనా ఉన్నాయా? అవన్నీ ప్రభు బల్లకు సిద్ధం చేసుకోవచ్చు. ఇది దేవుడిచ్చిన మంచి అవకాశం. నీకు నిజమైన స్వాతంత్రం కలగాలి అంటే నువ్వు తప్పక ఆయనకు కుమారునిగా, కుమార్తెగా. ఒక ఆయన ట్రైన్ ఎక్కాడట. మేము ఎట్లాగే చెప్పాం, వాక్యం చదువుతూ ఉంటే ఇప్పుడు మీలో ఎవరు అందరు దేవుని కుమారులే అనండి. నేను దేవుని కుమారుణ్ణి అనండి గట్టిగా. పురుషులందరూ అనండి ఒకసారి గట్టిగా. అనా బావన్నా గట్టిగా అందరితో కలిసి ఒకేసారి. మీరు చెబుతున్నారేంటి ఏమ్మా? ఇప్పుడు స్త్రీలందరూ చెప్తారు గట్టిగా. ట్రైన్ ఎక్కాడట, వెళ్తుంది, బండి వెళ్తుంది. టికెట్ తీసుకుని ఆయన వస్తారు కదా, ఏమంటారు ఆయన్ని? టీసీయా? ఆయన వచ్చాడు. బాబు టికెట్ ఏదండి? ఎవరిని అడుగుతున్నావు? ఏం అడుగుతున్నావు? మైండ్ నుండి అడుగుతున్నావా? వామ్మో, ఏమన్నా ఎమ్మెల్యే తమ్ముడేమో,
హడావుడిలో ట్రైన్ ఎక్కాడేమో మనకెందుకు లేని ఆగాడట. ఇంకా 4 స్టాపులు దాటి వెళ్ళిపోయిన తర్వాత మరి ఆయన ఆనవాయితీ ప్రకారం అడగాలి కదండి, టీసీ ఆయన డ్యూటీ ఆయన చేయాలి కదా. మరలా ఏమండి ఒక్కసారి మీ టికెట్ చూపించండి చాలు, ఫోన్ చేయమంటావా? అసలు ఎవరిని అడుగుతున్నావు, ఏమడుగుతున్నావు? కాస్త వెనక ముందు ఆలోచించాడుగో. ఎమ్మెల్యే కాదు ఎంపీ తరపు అనుకుంటా, మనకెందుకులే అని ఆగాడట. ఇక ఆఖరికి కాసేపట్లో ట్రైన్ కూడా ఆగబోతుందట. ఇంకా 2-3 స్టాపుల్లోనే ఫైనల్ స్టాప్. ఏమండి అక్కడ అసలు చెక్కింగ్ ఉంటుందండి, మీ టికెట్ చెక్ చేయబోతే నాకు అక్కడ ఉద్యోగం ఊడిపోద్ది అని అంటే ఆయన అంటాడట, ఈ రైలు ఎవరిది అనుకుంటున్నావు? అమ్మో ఇడు హోమ్ డిపార్ట్మెంట్ వాడేమో, అసలు పైన కేంద్రంతో లింక్ అయినోడేమో. ఈ ట్రైన్ ఎవరిది అనుకుంటున్నావు? అసలు ఈ ఐరన్ ఈ ఇనుము ఎవరిది అనుకుంటున్నావు? అసలు నేను ఎవరు అనుకుంటున్నావు అంటే, ఇంత మీకు దండం పెడితే మీరు ఎవరో చెప్పండి సార్ అంటే, నేను భూమిని ఆకాశమును సృజించిన దేవుని కుమారుణ్ణి అని చెప్పాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మ మీరు బస్సు ఎక్కదే చెప్పారు, మళ్ళీ ఫ్రీ బస్సు వస్తుందంట మీకోసం. ఇంకా నేను మళ్ళీ దేవుని కుమారుడు నన్ను అడుగుతున్నావేంటి అనబాకండి. మళ్ళీ మీరు దేవుని కుమారులైతే స్వతంత్రులే. ఆమేన్ చెప్పండి గట్టిగా. సమూయేలు మొదటి గ్రంథం 17:25. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 25వ వచనం. గొలియాతును చంపిన వానికి ఒకటి ఐశ్వర్యం ఇస్తాడు, కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు. ఇశ్రాయేలీయులలో అతడు స్వతంత్రుడగును. ఆమేన్ చెప్పండి గట్టిగా. నా వైపు చూడండి అందరూ. ఇశ్రాయేలీయులకు విరోధంగా గొలియాతు ఫిలిస్తీయుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఒక అన్యుడు, సున్నతి లేనివాడు రోడ్డు మీద నిలబడి ఇశ్రాయేలీయులకు ఆపోజిట్గా మాట్లాడుతున్నారు. వినే వాళ్ళందరూ అనుకుంటున్నారు, పాస్టర్ గారు అర్రబాక కాసేపు సైలెంట్గా ఉంటే దేవుడే మారుతాడులే. ఏం చేస్తాడు? ఓర్చుకుంటేనే యేసయ్య అంతటోడే. చెప్పండి అమ్మా, ఇంకా యేసయ్య అంతటోడే. మోమిన ఉమ్మి వేస్తే మౌనంగా వీళ్ళు నాకు ప్రసంగం చేస్తూ ఉంటారు ఆ టైంలో. ఎందుకంటే నన్ను కూల్ చేయటానికి. దేనికి? నన్ను. దావీదుకు రోషం వచ్చిందంటే 40 రోజుల నుండి సవాలు విసురుతూ ఉంటే, ఆఫ్టర్ ఆల్ సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవము కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఆఫ్టర్ ఆల్ వాడెంతటి వాడు? రోషం వచ్చేసి అప్పటికే సౌలు కింగ్, ఆయన సౌలు ఒక పెద్ద రాజు, ఆయనే ఏం చేయలేక చేతులు కట్టుకుని కూర్చున్నాడు. అందుకని చేతగాక ఆయన కొన్ని ఆఫర్లు ఇచ్చాడండి. ఆయనకి చేత అయితే ఆయనే వెళ్ళి ఫైటింగ్ చేస్తాడు. ఆయనకి చేతగాక ఎవరైతే గొలియాతును చంపుతారో అతనికి ఐశ్వర్యం ఇస్తాను. ఎవరైతే గొలియాతును చంపుతారో అతనికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను. ఎవరైతే గొలియాతును చంపుతారో అతనిని వారి తెగలో స్వతంత్రునిగా చేస్తాను. ఇక తాను స్వతంత్రుడు అవుతాడు. తను ఎవ్వడికి బానిసగా లోబడి బతకాల్సిన పని లేదు. అతడు ఏది చెప్తే అదే వేదం. గంతే. ఎవరు వచ్చారు ముందుకి? శూరులు నీ ఎదుట, ఆర్మీ వాళ్ళందరూ కూర్చున్నారు పక్కన. మనకెందుకులే, మన వల్ల కాదని, జీతం పడితే చాలు అకౌంట్లో అని. ఇశ్రాయేలీయుల ఆర్మీ అంతా సైలెంట్గా కూర్చుంది పక్కన. కానీ దావీదు కోపం వచ్చిందండి, వెళ్ళిపోయాడంతే. కత్తి తీసుకోవాలంటే ఏం నాకు అవసరం లేదని అక్కడ కాలువలో 4 రాళ్ళు ఏరుకొని వెళ్ళిపోయాడు. 4 కాదులేండి 5. మళ్ళీ తప్పు పట్టారు. వాక్యాన్ని తప్పుగా చెప్పిన దైవజనులు, పాస్టర్ మృత్యుం ఏంటి ఈరోజు ఇదో దరిద్రం అయిపోయింది. ఏదో హడావుడిలో ఫ్లోలో ఒక మాట చెప్పినా దాన్ని మరలా పెద్ద వీడియోగా చేసి ఎన్ని రాళ్ళు? ఒక 5 రాళ్ళు తీసుకొచ్చాడు అంతే. యుద్ధానికి దిగాడు. వాక్యం చెప్తుంది, దేవుని కృపచేత ఆ దావీదు గొలియాతును చంపేశాడట, జయాన్ని పొందుకున్నాడట, విజయ పతాకాన్ని ఎగరవేస్తూ మరలా తిరిగి వచ్చాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఇందులో నేను మీకు చెప్పగలిగిన మాట ఏమిటంటే గొలియాతు సాతానుకు సాదృశ్యం, దావీదు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. యేసై అంటారు, నేను లోకాన్ని జయించి ఉన్నాను. ఇప్పుడు మనం దేన్ని జయించాలి? సాతాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, చీకటి కార్యాలను జయించాలి, శరీర కార్యాలను. మాట్లాడరేంటి తలకాయ ఊపుతున్నారు? అయిపోయిందా మీ ఓపిక? అయిపోయిందా? సాతాన్ని శరీర కార్యాలను మనము జయించాలి. నా ప్రభు అయిన యేసుక్రీస్తు జయించాడు గనుకనే ఆయన ముల్లోకాలకు ఐశ్వర్యవంతునిగా మార్చబడ్డాడు. సర్వ సంపదలగొని ఆయన జయించాడు గనుకనే సంఘం అనే కుమార్తెను ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆయన జయించాడు గనుకనే స్వతంత్రుడై మనకు విమోచనిచ్చాడు. ఆమేన్. అందుకే మనం కూడా ఏం చేయాలి? ఒకటి, స్వాతంత్రం మనకు కావాలంటే యేసు రక్తంలో కొనబడాలి. రెండు, ఈ స్వాతంత్రం మనకు కావాలంటే ఆయన కుమారులుగా, పిల్లలుగా కాదు. ఎట్లా? పిల్లలంటే ఎదగనోళ్ళు, కుమారులంటే ఎదిగినోళ్ళు ఎదిగినట్లుగానే ఉండాలి. పిల్ల మాటలు మాట్లాడకూడదు. మూడవది, గొలియాతును చంపాలి, గొలియాతును ఎదిరించాలి. అంధకార సంబంధమైన శక్తులతో, దురాత్మ సమూహంతో మనం పోరాడాలి, సాతాను జయించేవారిగా. ఇందాక నాన్నగారు కూడా చెప్పారు, ఇప్పుడు ఈ స్వాతంత్ర దినోత్సవం మనకు వచ్చిందంటే దీని వెనకమాల ఎంతోమంది ఉన్నారు. ఇది కొంతమంది పేర్లు చెప్పండి. మహాత్మా గాంధీజీ, జ్యోతిరాజ్ ఫూలేనా? ఓకే. నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, సర్దార్ వల్లభాయ్ పటేల్. మీకు బాగానే గుర్తున్నాయి అబ్బాయి. ఇంకా గాంధీ గారు అయిపోయేది, ముందే అయిపోయింది. ఆ తర్వాత రాజ్యాంగాన్ని నిర్మించడానికి కూడా అంబేద్కర్ గారు కూడా వచ్చారు. వీళ్ళు ఎంతోమంది కృషి చేస్తే మనకు వచ్చింది స్వాతంత్రం. కృషి లేకుండా స్వాతంత్రం రాదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అట్లాగే నువ్వు లోకాన్ని జయించకుండా, లోక కార్యాలు జయించకుండా, శత్రువును జయించకుండా నీకేం రాదు? స్వాతంత్రం రాదు. నువ్వు జయించాలి, జయ జీవితం చేయాలి. ఆఖరికి ఒక మాట చదువుకొని ముగిద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 5:1-2. రూబేను సంతతి వివరాలు. ఓకే ఓకే. జన్మ స్వాతంత్రం యేసేపు కుమారులకు వచ్చింది. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఇశ్రాయేలీలు మొత్తం ఎన్ని గోత్రాలు చెప్పాలి గట్టిగా అమ్మా? ఎన్ని? 12 గోత్రాలు. వాస్తవంగా ఇశ్రాయేలు అంటే యాకోబు. యాకోబుకు 12 మంది పిల్లలు. ఆ 12 మందిలో ఒకడు రూబేన్. ఏం పేరు? రూబేను. మరి ఇశ్రాయేలీల 12 గోత్రాలలో రూబేను గోత్రం కూడా ఉండాలిగా. ఈ 12 గోత్రాల్లో రూబేను గోత్రం లేదు. ఈ రూబేను గోత్రానికి బదులుగా యోసేపుకి 2 కుమారులు, మనష్షే, ఎఫ్రాయిం. వాళ్ళిద్దరి పేర్లు యాడ్ అయ్యాయి. రూబేను గోత్రం లేదు అక్కడ. ఎందుకనంటే ఒక నీచమైన స్వభావం అతనిలో ఉందట. ఏంటంటే తండ్రి మంచాన్నే కళంకపరిచాడట. ఎంత పాపమో చూడండి. అంటే పరిశుద్ధత కలిగిన వాడే గట్టిగా స్వతంత్రుడవుతాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. పాపములో ఉన్నవాడు పంజరంలో ఉన్నట్టే. ఇక స్వేచ్ఛ ఉండదు, స్వాతంత్రం ఉండదు, ప్రశాంతత ఉండదు. రూబేనుకు ఆ జన్మ స్వాతంత్రం ఏమైందట? పోయిందట. ఈ రోజుల్లో చాలామంది దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని కూడా అట్లా పోగొట్టుకుంటున్నారు. వాక్యం అంటుంది స్వాతంత్రం ఉన్నది కానీ అన్నీ చేయదగినవి కాదు. దేవుడి మాటలు దీవించునుగాక.